కూర్చుని అవసరం లేదు. సౌండ్ వచ్చిందంటే నిద్రపోయినట్టు అది. ఇంట్లో ఎవరు కొడుతున్నారు మళ్ళీ అంటే నిద్రపోయినట్టు. అబ్బా అనుకున్నా నా అదృష్టాడు కూర్చుంటే నిద్ర వస్తుంది. ఇంకెందుకు వస్తుంది సార్ ఇంకెందుకు అది నిద్రపోతుంది అంటే అది నిద్ర వచ్చినట్టే నీకు 9 days ముందు మాకు నిద్ర వద్దలేదంటే మా పరిశ్రమ ఇలా పట్టుకొచ్చినది నిన్న పట్టుకొచ్చినావు అది ఇట్లా కింగు వేసినేమి ఇట్లా కింగు అది ఆఫీస్లో పెట్టాడు. అదే సార్ ఆఫీస్లో దాన్ని పట్టుకుపోయి తీసుకొని నేను ఇంట్లో తిప్పి మళ్ళీ నేను మా ఇంటికి నన్ను అనుకున్నా 3 గంటల రాలేదు. ఆయన చూసారు ఏమన్నా సార్ ఇద్దరు మాత్రం టీడీ చేసి అప్పటి రూమ్లో నేను పంపించాలి పంపించాలి ఏం నిద్ర చేసుకున్నాడు. ఇక 3:30కి ఫోన్ చేసిన సార్ నువ్వు ఇట్లా చేయకు సార్ నేను సెట్ చేస్తాను నువ్వు టెన్షన్ పడకుండా. టెన్షన్ కదరా నాయన నువ్వు ఇవ్వవు ఒక్కోసారి నువ్వు ఎగ్గొడతావు నేనేడు కూరుకోవాలి. నీ అమ్మ ఇదంటే సార్ నేను పక్క వస్తుందాన్ని మిత్ర బృందం बोलते నువ్వు ఇంత ఆస్తే ఎట్లుంటే మనకి ఇబ్బంది ఉంటుంది కదా. కొడుకు చెప్తుండు కస్టమర్లు
అక్కడ 5 నిమిషాలు తర్వాత 1 ఇయర్ వ్యాలిడిటీ 1 ఇయర్ ఎన్నిసార్లు రావచ్చు దానాపల్లి నుంచి వెళ్ళండి ఇక్కడ ఎక్కడ షార్ట్ కట్ 1 ఇయర్ ఎన్నిసార్లు రావచ్చు సారు ఇదే మీరామార్ చెప్తున్నాను మీకు తర్వాత ఫోన్ మాట్లాడు మీరామార్ తెలుసా మీకు ఇది సరే ఫోన్ పెట్టే తర్వాత మాట్లాడతాను నేను నేర్చుకున్నాను ఏం నేర్చుకున్నారు అదే నేర్చుకోవాలని చెప్తే మామూలుకి ఫోన్ పెట్టారా ఇది మీరామారా మీరామార్ అంతా ముందు వరకు ఇక్కడ డాల్ఫిన్ షో ఉంటుంది అంటే ఉంటుంది కదా డాల్ఫిన్ షో అక్కడ ఉంటుంది మనం బోట్ ఎక్కువ లోపల తీసుకెళ్తాం నేను మాత్రం ఎక్కడ పోతాను ఎందుకు చిచ్చా ఆడే అమ్మంతంగా మరీ దారుణంగా సౌండ్లు పెడతాడు డీజే సిస్టమ్స్ కొట్ట నా కొడుకు ఆ వీడియోలు కూడా మాకు పెట్టకన్నా మా దాంట్లో జీబీ అయిపోతుంది పెట్టాలి పెట్టదు అయిపోతుంది ఇట్లా ఇక్కడికి వచ్చిన మందులు తాగేసేవాళ్ళు ఇవన్నీ ఎక్కడికి వచ్చి మొత్తం ఎక్కడ పడితే అక్కడ తాగేసేవాళ్ళం అంటే మొన్నదాకా ఉంది పర్మిషన్ ఇప్పుడు లేవు చెప్పండి ఒకవేళ పోలీసు వాడు చూసినా ఏమంటారు ఇక్కడ తాగొద్దమ్మా ఒకసారి మన అడ్రస్ లొకేషన్ మ్యాప్ పెట్టు అవునవును వాడు మధ్యాహ్నం కార్ తేవాలి కదా 20కి ఎలా చూస్తున్నారా చూసాం మననే మరే మెల్లగెందుకు మెల్లగెందుకు పిల్లడికి కట్టింది కదా మీకు ఒక గుడ్ జోక్ చెప్పనా అది కాదు మీరా మరిది అదేంటి ఇందాక మీకు తెలుసా లేదని టెస్ట్ చేశాను చెప్పా కదా ఇది మీరా వరకు నువ్వు కన్ఫ్యూజ్ అయినావు నేను కన్ఫ్యూజ్ అవ్వలేదు పొద్దున్న లేపుతారు 3 నెలలు ఉన్నాను ఇక్కడ నేను మన పాత వంట ఆయన ఉన్నాడు చూడు బోర్ వస్తుందంటే ఆయన నేర్చుకొని వచ్చింది ఇది ఒకసారి మీరా అదే మన అప్పుడు సుధాకర్ అన్న రూమ్లో ఉన్నప్పుడు ఆయన ముసలాయన ఉండి చూడు పెద్ద మనిషి ఆయన పేరు ఏం పేరు ఇది మీరా మరి ఇక్కడ నుంచి కిలోమీటర్కి మనం టౌన్ నడిచి వచ్చేసాం ఇలా మేము బీర్లు అట్టుకుని అంతా వీడియో తీసుకుంటే ఏమవుతుంది ఇదా యూట్యూబ్లో పెడితే పిచ్చోళ్ళు మంచోళ్ళు అవసరం ఉన్న వాళ్ళు కావాల్సిన వాళ్ళు లక్షల మంది చూస్తారు డబ్బులు వస్తాయి తీసుకోవచ్చు అట్లా కూడా సైడ్ సీన్ లొకేషన్ ఎవరికి వంగజాలు తీసి పెట్టాలి ఎవడెవడు పెడుతూనే ఉంటాడు దొరుకుతూనే ఉంటాడు
ఇప్పుడు ఈ రూట్ని పెట్టాలి, దొరికిపోతుంది ఈ రూట్ కూడా, ఈ యాంగిల్ దొరికిపోతుంది, ఈ యాంగిల్ ఒక తీరు ఉంటుంది, ఒకటికి నచ్చుతుంది. అట్లా ఏం చేసేది ఉంది, ఇడికెళ్ళి అప్లోడ్ కొడితే అప్లోడ్ అయితే డిలీట్ చేసుకోవాలి. బస్సులో ఛార్జింగ్ ఫుల్ పెట్టేసిన. ఛార్జింగ్ పెట్టుకోరా బస్సులో? అదే ఛార్జింగ్ మయ్యా డబ్బా ఫోన్లా కోమలాట్ స్టూడియోనే యూట్యూబ్ ఛానల్ ఆన్లైన్ ఇంకా స్టార్ట్ చేయలే. ఇక్కడ ఎక్కడ మా ఫేవరెట్ ప్లేస్ మార్పులో పడి రోజులు కదా ముందుగా అది కాదు మన ఫేవరెట్ ప్లేస్ తాగడానికి తీసుకొస్తాను మిమ్మల్ని. మార్నింగ్ వచ్చినాం, మైండ్ మొత్తం బాడీ ప్రజెంట్గా మైండ్ మొత్తం అవసరం. తిన్నా ఎట్లా కొత్తేరి 2 రోజులు అయితే కడైతే ఎటు పోయినా మనకు పాత డ్రైవింగ్ చేసేవాళ్ళు. వన్ డే వస్తే ఇక పర్మనెంట్. ఏం చేస్తారు? దానిగో ఈ రైట్ సైడ్ మన ప్లేస్. రైట్ సైడా? బీచ్లోకి వెళ్తే తాగండి. బీచ్లో అన్నీ నాకు బోట్లు ఇట్లా ఎక్కేయాలి. అలా డబ్బు ఉంటే ఎంతసేపు డబ్బు నాకు తెలియదు. తీసుకెళ్ళడం వరకు నా ధర్మం. శివకుమార్ తెలుసు, డబ్బు నీకు తెలుసు. నిన్న మనం డబ్బులు అడిగినావా? నేను ఎందుకు అడుగుతాను? మీరు డబ్బులు ఏమంటున్నారో నేను వాడుతున్నాను. అది ఇప్పుడు నువ్వు ఆ పని చేయాలి. వాడేస్తాను. ఇక నువ్వు ఆ పని చేయాలి. వాడేస్తాను. దాన్ని ఉంది. ఇప్పుడు తిరుమల చేపలకి రాపాలి. ఇంతమంది చెప్పా కిరాణా షాప్ ముందు ఉంటుంది. మంచి ముందు ఉంటుంది. అక్కడ దొరికితే బ్రష్లే హోటల్లో. బ్రష్ ఒకటే కాదు, నేను బ్లేడ్ కూడా మర్చిపోయినా. బ్లేడా? విక్టరీ జిల్లెట్. స్వింగ్ చేసుకోకపోతే అవుతుంది. చేస్తేనేరా అందం వస్తుంది. నాని గడుపున్నాడా? అది తెంగేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు అన్న ఈ హోటల్లో ముంతాగలంట సూపర్ అంటకన్నా. ఈ హోటల్ ఇక స్ట్రైట్ వెళ్ళిపోతేనేమో డోనాపాల్ బీచ్, లెఫ్ట్కే మన గెస్ట్ హౌస్, మాకు ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, సింకోట్ అన్నిటి. మన గెస్ట్ హౌస్ రైట్ సైడ్. రైట్లో నేను మీకు చెప్పాలి, మీరు నాకు చెప్పకూడదు. ఇట్లా పోతే మనకి గెస్ట్ హౌస్. ఇట్లా పోయి కాదు, 2-3 టర్నింగ్లు తిరగాలి. అదే ఈ సింకోటల్ ముందు లెఫ్ట్ సైడ్లో. ఛాన్సెస్ కూడా ఇక్కడే హోటల్. అది లాగదు బండి, మళ్ళీ ఎందుకు తెచ్చారు అర్థం కదా. దాని అమౌంట్ బండి ఛాన్సెస్ రైట్ సైడ్ కదా. ఛాన్సెస్ రైట్ సైడ్. పొద్దున్న ఎత్తు మాకు ఇదే పని. ఛాన్సెస్కి ఎప్పుడు వెళ్దాం. మేము మనం ఛాన్సెస్కే పోయినాం. ఇది సూపర్ మార్కెట్. ఇక్కడ ఏమైనా కొనుక్కున్నా ఈడ లెఫ్ట్ సైడ్ అప్పుడు టైమింగ్స్ కూడా ఉంటాయి కదా ఇక్కడ. ఛాన్సెస్ ఇది ఛాన్సెస్ మీకు కూడా బాగా తెలిసిపోయింది. ఎన్నిసార్లు వెళ్ళారా? ఒకటేసారి రాత్రి పూట. నేను ఒకటిసారి పోయినా కార్లో వండుకున్న అర్థం కాక. మనకి ఇప్పుడు అర్థం అవుతాయి, ఇన్ని అర్థం కాదు కదా. లోపలికి వెళ్ళి మనలో మనం మాట్లాడుకోవాలి. అన్నీ చూసి వాళ్ళు వదిలేసి కార్లో వండుకుని వచ్చి మన కోసం ఆగారండి కారు పంపిణీ. ఆగినట్టున్నప్ప మోడల్స్ బిల్డింగ్ ఉన్నాయి కదా, అదే సింక్. నేను ఒకసారి వచ్చాను ఇక్కడికి. సింక్ సూట్ వేరే అవుతారు కదా.
పికప్ అందుకోదు. ఈ బండి ఏమో గట్టిగా ఎక్కడ తప్పింది ఇది అవుతుంది. ఇదైతే మరి దారుణం, చేతులు లాగేట్టు బండి ఈ బండి లావుతున్నాయి చేతులు. ఇది పవర్ స్టీరింగ్ కాదు కదా? కాదు. అయ్యి ఎంత గట్టిగా ఉంటుందో స్టీరింగ్, గట్టి వెళ్ళిపోతుంది. దాన్ని కూడా చెప్తున్నా మన ఏ కంట్రీ లెక్క అది ఇంకా చేతులు లాగింది మరి దారుణం పడుతుంది. చెప్పినా పొద్దున్న ఈ అపార్ట్మెంట్లో అక్కడేనా పాత బిల్డింగేనా 5th ఫ్లోర్లో? కాదు, ఇదే సింపుల్. ఇక్కడ కూర్చోమన్నాను అక్కడ ఏది మేడం. అరవింద్ ముందర కదా, ముందట అక్కడ ఇది కూడా కొంచెం క్వాలిటీ తీసుకుంటే అయిపోతుంది. మనం మిస్టేక్ చేసుకుంటే 100 రూపాయలు అయినా నువ్వు ఇప్పుడు 100 కావాలి మనకు 100. సరే ఇప్పుడు 50 నేను ఏమంటానంటే మళ్ళా నేను ఏం చెప్తాను మీటింగ్ అంటే ఎంత లొకేటెడ్ షార్ట్ చేసి పెడదాం. లేడు అంటే టచ్లో ఉన్నాడు. అంటే మొన్న రమ్మని చెప్పి నాకు వీలు కాలేదు పోవడానికి. సూపర్ మార్కెట్ ఏదో బిజినెస్ నడిపిస్తుంది. సేవింగ్ చేసుకోవాలి. ఇది వేసుకోవాలి. ఫస్ట్ టికెట్ ఎంత? మనం ఈరోజు స్టేజ్ ఎక్కుతాను నేను. స్టేజ్ ఎక్కేస్తాను కానీ 4-5 పెగ్గలు నోట్లో ఉంటే ధైర్యంగా ఎక్కేస్తాను. 4-5 ఎక్కడ 1-2 పెగ్గలకి ఎక్కే అంత ధైర్యం లేదు. ఎప్పుడు మాట్లాడదు కదా, అందరిని ఒక ర్యాంప్ ఆడేస్తాను మొత్తం.
నేనే వెళ్ళిపోతారు ఇక. ఎందుకు వెళ్తారు? మాట్లాడేదాకా మాట్లాడతాం కదా. అయ్యో ఎక్కడ పడితే అక్కడ ఎందుకు మాట్లాడతాం? గడ్డకి ఏం చేయాలి సార్? బాగుందా? ఒక గంట తీసుకున్నాము. ఇప్పుడు నా 20 ఉన్నాయో లేదు కదా? నా 20 ఉంటాయి మీ 20 పెంటికి నేను నీకు ఇస్తాను. లేదు కదా? 8,000 కదా మొత్తం లెక్కలేసి మీరు చూస్తారా చెప్పాలి. మరి నాకు తెలియదు. నేను లెక్కలు చెప్తా అండి. మనకి ఈ డబ్బులు చూసాక ఏమన్నా ల్యాప్టాప్ ఉన్న దాంట్లో మనం వెళ్తాం. నేను దినలే ఉందాము. ఇదంతా లెక్క తర్వాత ఇప్పుడు ఏటీఎంలో ఎంత తీస్తుంది అప్పుడు స్వైపింగ్ అంటే? అప్పుడు ఏటీఎం అయితే ఎంతైనా అవుతుంది. అంతే స్వైపింగ్ అయితే ఎంత ఎంతైనా అవుతుంది. ఇబ్బంది ఏముంటుంది. 1947 కదన్నా? ఇంకా అయ్యేం బాధ ఉన్నప్పుడు నాకేం బాధ. కార్డు నాకు తెలియదు కదా సార్. అమౌంట్ కోసం వెళ్ళిపోతాం చెప్పాలి కదా. కార్డు అడగాలి కదా. అది నా లెక్క మర్చిపోక, అది పెండింగ్లో పడుతుంది. మళ్ళీ అడుగులు అయితే జరగదు. అది నీ ఖాతాలో ఉన్నది, నీ ప్రకారంలో రావాలి. అది నువ్వే సాయం చేయాలని ఇప్పుడు న్యాయం భారం మోసుకున్నా నేను. పని మీటింగ్ అంత అయిపోయిన తర్వాత మీరు క్లియర్ అవుతుంది. ఓకే అడిపోతాడు అవునా? అది కూడా 400 వాడికి అదే నాకు లోపల వాడికి మళ్ళీ నాకు జబ్బు. అంటే మనం అర్థం ఎక్కిలే కదా, అర్థం ఎక్కిస్తే కొంచెం ఆపడం. అర్థం ఎక్కించప్పుడు నా పెద్దడే అతను ఎందుకు ఎక్కారా? నువ్వు నాకు స్మెల్ పడదు కదా అని ఎక్కాను. శంకరన్న మీకు 30,000 ఇస్తున్నాం కదా, 60,000 ఇవ్వాలి మీరు. ఎవరు? నాకు రాత్రే చెప్పాడు కదా. అదే మరి 20,000 ఇచ్చి నాకు 50,000 ఇస్తున్నాను. అట్లా లేదు. ఇప్పుడు 20కి 40 చేయాలి మీరు. నేను 50కి 50 చేసినా పర్లేదట. ఇప్పుడు లేదు ఆప్షన్. 30 ఇస్తారా మీకు? ఇప్పుడు మనిషికి 30. మనిషికి 30 కాదు, మనిషికి 25. మనిషికి 20. మీరు కూడా మన అదే అక్కడ మాత్రం తీసుకోండి. పక్క జేబులో కావాలంటే మళ్ళీ కావాలంటే క్యాష్ చేద్దాం. బడా షాప్ తెలుసులే. తాగిన తర్వాత ఏంటి చెప్పలేం కదా. మటన్, చికెన్, ఫిష్, కూరగాయలు, వెజిటేబుల్ మార్కెట్. నువ్వు అయిపోగా ఇస్తున్నాడు అలా క్యాష్. క్యాష్ చేసిందల్లా మీకు ఇచ్చేది. ల్యాప్టాప్ అన్న. ఇప్పుడు ఏం షాపింగ్ అన్న? ల్యాప్టాప్ ముంగట ఇంకా పోవాలి. తెలుసా మీకు ఇది? ఇదంతా కూరగాయల బజార్, మున్సిపాలిటీ. అంటే ఇగో ఇందులో పైన ఉన్నాడు కానీ చిన్నగా ఉంటాయి కదా షాపులు. ఆ లోపల షోరూమ్లు ఉన్నాయి ముంగట, ఇంకా రైట్ సైడ్. షాపింగ్ మాల్ అయితే డెల్ షోరూమ్ ఉన్నది ఇక్కడ, ఇక్కడ రైట్ లో. ఇక్కడ సామ్సంగ్, డెల్, హెచ్పి అన్ని ఉన్నాయి. హెచ్పిలో और एक मार्केट है ना होलसेल मार्केट मप्सा ना वो बिल्डिंग आता ना మప్సా కాదు, ఇక్కడ ఎక్కడో. అదే విశాల్ మార్ట్. విశాల్ మార్ట్ లో ఉండవు అక్కడ కాదన్నా. ముంగట హెచ్పి ఏదో ఉంది చూడు. बिग बाजार का ना, इधर से सीधा जाते हैं और एक मार्केट है ना सेपरेट बिल्डिंग. मालूम है आपको? होलसेल पृथ्वी తెలుసు. అడుగుదాం లేకపోతే పక్కన తెలియదు. నెట్ ఫోన్ కొట్టు. మనకు దగ్గరలో కంప్యూటర్ షాప్ ఏదో ఉన్నదో నేను అడుగుతాను. మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాం అన్న. మరి లోపలికి వెళ్దాం. ఇబ్బంది మన చేతిలో పని. మేము బ్యాగ్ మీద మొత్తం తిరిగి వచ్చాం. అలా అంటే ఈ వెనక లైన్లోనే రైట్ లెఫ్ట్ పోతే షోరూమ్ ఉంది, పెద్ద బజార్, కంప్యూటర్ బజార్. పృథ్వీ ఒకసారి మనం ఫోన్ పోయిందని చెప్పి మార్కెట్కి వెళ్ళాం కదా రిపేర్ చేయండి అని ఒక బిల్డింగ్ దగ్గరికి సెపరేట్. ఇప్పుడు పంజిమ్ నుంచి కొంచెం పక్కకి వెళ్తే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, ఫోన్ రిపేర్ కానీ వెళ్ళాం.
ఆ బిల్డింగ్ పేరెంట్ అక్కడ ఉంటాయి కదా ల్యాప్టాప్లో. హెచ్పి వరల్డ్ ఉన్నదంటే ఇక్కడ ముంగట ఎక్కడది 400 మీటర్స్ ఇక్కడ అర్థమైందా నీకు? ఇంకా ఇప్పుడే క్లిక్ కొట్టిన. మనం నా ఫోన్ సర్వీసింగ్ ఇద్దాం వెళ్ళామా, పంజిమ్ సిటీలో కాకుండా కొంచెం 1 కిలోమీటర్ అంత దూరం వెళ్తే పెద్దది బిల్డింగ్ దాని చుట్టూ తిరిగి వచ్చాం, గుర్తుందా? అక్కడ ఉంటాయి ల్యాప్టాప్లు. అది ఏ ప్లేస్ అది? ఏదో బాగా దోశ బాగా గొప్ప అది రాదాయిపోయి కదా మనకు. అన్న మాత్రం సూపర్ నిద్రపోయిండే, నాలో నిద్రపోయినా అన్న. వాళ్ళు ఏం చేయాలి? ఇన్వాల్వ్ అయ్యేద్దన్నట్టు అటు చూస్తున్నావు ఏందన్న మెల్లగా. నాకు ఏం సంబంధం లేదు రావు గారు సారి గారు అన్నట్టు. అయ్యేద్దన్న కరెక్ట్ కాదన్న, ఇది ప్రోటోకాల్ ప్రకారం కరెక్ట్ కాదన్న. బాధ్యతతో మన కమిట్మెంట్ అడుగుతుంది కాదు. ప్రకాష్ గారు నీకు అడుగుతుందా సార్ 100 రూపాయలు సార్ 100 సార్ నాకు ఏమైనా ఇన్కమ్ నాకు ఇచ్చినా చేసిన బాగా ఇదరే బాగా ప్యాజ అగో చూడవయ్యో. ప్రకాష్ ఎంత హలో ఇంకా ఉంది అన్నాడు. హలో पार्किंग में आओ जल्दी, पहले पार्किंग में आओ. परसों अपन पिए ना. हेलो काम हेलो काम बोले तो जाते. नहीं 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 अपन पूरा बोलो आप क्या बोलते अपना टीम आया एंजॉय करने के लिए. करीम तू भी आया तो अच्छा रहता बोल के. ठीक है यस करीम टेल मी. आजा అన్న నాకు అడ్డం పెట్టకన్నా నడపడానికి. ఐఎమ్ రాములు సార్. ठीक है ठीक है ठीक है. నరేష్ ఏమంటే మీకు చేసిన అది కంపల్సరీ అది అదే ఒకటి ఎట్లా మనం మళ్ళీ కాదా నాలుగు పక్కన దిష్టి బొమ్మలు ఎందుకు మనం అరే దిష్టి బొమ్మ అనుకుంటాం వీళ్ళు ఎవరని చెప్పుకుంటాం అట్లా ఇక్కడ పోయి ఆమె పట్టుకోకున్నా కానీ పట్టుకున్నాం ఆయన దానికి మీకు కూడా కావాలని కూడా ఏదన్నా ఫోటో తీస్తే దాన్ని ఎడిటింగ్ చేసేస్తాడు మన శంకర్రావు అన్న. దాన్ని పట్టి వితౌట్ అంటే ఎడిటింగ్ తో దిగం డైరెక్ట్ ఒరిజినల్ ఆండ్రాయిడ్ ఫోటో. అన్న మీరు 19 బెడ్రూమ్ లో చూడలే కదా ఎవరు? కాలంకోట్లో 19 బెడ్రూమ్ లో చూడలే కదా ఎవరు? చూలే ఏమైంది మళ్ళా మొత్తం ఇష్టం నైట్ ఎప్పటిదాకైనా సరే ఎనీ టైం లాస్ట్ ఒక్క స్టార్ట్ అయిపోవాలి. ఏ స్టార్ట్ అది నాకు మీద మీద టచింగ్ ఆయన మీద మీద చేసుకుని మీద మీద అయితే అది అయితే ఆయన ముందే డైరెక్ట్ అన్నాం అనుకో డైరెక్ట్ అన్న క్యాన్సిల్ చేస్తాను. అప్పుడు నాకు అన్న అందరు ఒక నిమిషం సైలెంట్ ఉంటే చూపెడతా నేను. ఇగో ఈ గల్లీ ఉందా, ఈ గల్లీ ఒక ఎల్లో బిల్డింగ్ కనబడుతుందా, అది ఇడికెళ్ళి ఇంకా మంచిగా చూపిస్తాం. 19 ఇవి అన్న ఇది ఉంది గ్రాండ్ మస్తీ, ఈ కింద రెస్టారెంట్ బార్ అండ్ పబ్, దాని పక్క పంటది పైన రూములు ఇటు అటు అవే అవే అవుతుంది కావచ్చు కాకపోవచ్చు. అదే అంటుండు ఫుల్ సక్సెస్ అది. మెయిన్ సెంటర్ అనేది 2 బీచ్లకు మధ్యలో హైవే రోడ్డు. ఇంకోటి ఏంటంటే గోవాలో ఉన్న 52 బీచ్లకి ఇదే టాప్ బీచ్ బాగా. అన్న ప్లీజ్ అన్న ఒక 5 నిమిషాలు దీన్ని కొద్దిగా దూరం పెట్టు.
హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఈరోజు మేము గోవాకి వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ మా గోవా మేనేజర్కి ఇంకేం రాలేదు, నేర్పించడానికి చాలా టైం పడుతుంది, ఒక 3 రోజులు టైం చేయగలరు. సార్ ఎనివే మాకు ఈరోజు మన శివకుమార్ గారు మాకు వెల్కమ్ జాయిన్ నుంచి మాకు ఎంతో ఆపర్చునిటీ ఇచ్చేసి మాకు యొక్క రూమ్స్లో అలాట్మెంట్ చేసి ఈరోజు 3 రోజులు మాకు యొక్క బీచ్ను 3 బీచ్లను చూపించేసి మాకు ఎంతో గోవాలో ఎంతో ఆనందంగా ఉన్నదని ఈ యొక్క కంపెనీకి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. యాజ్ అ కస్టమర్గా మేము ఒక కంపెనీ రిప్రజెంటేటివ్గా మేము చెప్తుంది ఏంటంటే ఈ కంపెనీలో ఇలాంటి ఎన్నో చేయాలని మరి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ये वीडियो को यूट्यूब पे पोस्ट करो. हाँ कैसा करना मैं बोलता हूँ. अभी मेरा भी एक लोग, मैं नॉर्थ इंडियन, फुल नॉर्थ इंडियन को आता हूँ. मैं इधर पूरा इंडिया में वेलकम जॉय टूर. उसका जैसा कोई 6000 में इतना बढ़िया प्लेसमेंट नहीं देता. लॉजिंग फूडिंग के साथ में फुल एंजॉयमेंट कर लगता है तो यूट्यूब को फेस करो, लाइक करो और सब्सक्राइब करके उधर से लॉगिन मारो फटाफट. यस ओनली ఎంఎస్ కోసము స్టేషన్ చేయడానికి ఎస్బీఐలో అకౌంట్ తీసింది ఫస్ట్ హైదరాబాద్లో నేను. మొత్తం ఫేక్ అడ్రస్తో వాళ్ళు ఉంటున్న బ్రోకర్లు ఫేక్ అడ్రస్తో తీసి వాళ్ళే క్యాష్ వేసి స్టార్ట్ క్రియేట్ క్యాష్ వేసి వాళ్ళు మా అకౌంట్ వేసి చెక్కులో సంతకాలు పెట్టించుకొని చెక్కు మా సంతకాలు మనకి అంతే. అంటే వీళ్ళు ఆడ జస్ట్ చూపిస్తారు నా ఇలా ఇంత ఉంది, ఆడికి పోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు, వీళ్ళు లాగేసుకుంటారు, మళ్ళీ లాగేసుకుంటారు. అయితే
అవుతుంది, పిల్లర్ల మీద కూర్చుంటుంది. ఆ పిల్లర్ల మీద కూర్చుండి కనెక్ట్ అయ్యేంత వరకు ఒక్కొక్క పిల్లర్ తోటి అవన్నీ కనెక్ట్ చేసి 1 పిల్లర్ ఫౌండేషన్ మీద ఆపుతున్నారు.